రంగనాయకమ్మ విరచిత అంశం మానవ సమాజం నేటికిని ఆటవిక ధర్మమే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. మానవ సమాజం నేటికిని ఆటవిక ధర్మమే. ఇక వినండి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను చూస్తే ప్రపంచంలో ఇంకా మానవ సమాజం ప్రారంభం కాలేదని, ధర్మ అధర్మ పక్షాలు రెండూ కూడా మనుషుల వలె కాక ఆటవిక ధర్మం ప్రకారం క్రూర మృగాల వలె ప్రవర్తిస్తున్నాయి అనే అర్థానికి రావలసి వస్తుంది. ఈ క్రూరత్వం ఈనాటిది కాదు. కొన్ని రోజులుగా పాలస్తీనాకు ఇజ్రాయెల్కు మధ్య కొత్తగా జరుగుతున్న యుద్ధంలో కొన్ని వేల మంది పిల్లలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు హత్యలకు గురవుతున్నారు. అసలు యుద్ధాలంటేనే హత్యలు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో రాసిన ఒక మ్యూజింగ్స్లో చలంగారు యుద్ధాల గురించి ఇలా అంటారు: హత్యలు, ఎక్కడ చూసినా హత్యలు, యుద్ధం ముందు హత్యలు, యుద్ధమంతా హత్యలు, యుద్ధం తర్వాత హత్యలు. 10,000 మందిని హత్య చేశారంటే అది వినేవారికి అవి ఉత్త అంకెలు. చీమల మల్లె పుట్టుకొచ్చే ఈ ప్రజల్లో 10,000 మంది ఒక సంఖ్య కాదు, మళ్ళీ నిండుకుంటారు అవలీలగా. కానీ ఒక్క జీవితం, ఒక్క మనిషిది, ఆలోచించి మాట్లాడి ప్రేమించి కలలు కనే ఒక్క జీవితం, ఇంక ఎన్నడూ తిరిగిరాని జీవితం. అనేకమైన సజీవమైన లతలతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం ఎంత విలువ! గత 75 ఏళ్లుగా దురాక్రమణలు, హత్యలు ప్రధానంగా ఇజ్రాయిల్ వైపు నుంచే జరిగాయి. మొన్న మొదలైంది మాత్రం పాలస్తీనాకు చెందిన హమాస్ దాడితోనే. మెజారిటీ పాలస్తీనా జనాలు ఓట్లు వెయ్యగా ప్రభుత్వాధికారంలోకి వచ్చిన పార్టీ హమాస్. ఎవరు ఎప్పుడు మారణకాండ మొదలెడితేనేమి, చచ్చిపోయేది, అంగవైకల్యం చెందేది సాధారణ ప్రజలు, సైనికులే. మరి ప్రాచీన చరిత్ర సంగతి తెలియదు కానీ వలస పాలనా కాలంలో మొదట్లో అరబ్బులు మెజారిటీగాను, యూదులు తక్కువ సంఖ్యలోనూ ఉన్న ప్రాంతం పాలస్తీనా. ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో చెల్లాచెదురుగా ఉన్న యూదులు తమ మతానికి చెందిన ప్రాచీన ఆరాధనాలయాలు ఉన్న పాలస్తీనాకి వచ్చి స్థిరపడ్డం మొదలెట్టారు. అప్పటికి ఇజ్రాయిల్ అనే పేరుతో ఒక దేశం అంటూ లేదు. ఆ కాలంలో బ్రిటన్కి పాలస్తీనా ఒక రకమైన వలసగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్య సమితి పాలస్తీనా భూభాగాన్ని 2 రాజ్యాలుగా, ఇజ్రాయిల్గాను పాలస్తీనాగాను విభజించాలని తీర్మానించింది. ఈ విభజన తీర్మానం కారణంగా యూదులకు, అరబ్బులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఇజ్రాయెల్ తనకు కేటాయించిన భూభాగాన్ని మించి ఇంకా ఆక్రమించే ఉద్దేశంతో 1948లో బ్రిటన్ పాలన ముగిశాక స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. దాన్ని పాలస్తీనా అరబ్బులు వ్యతిరేకించగా యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సమయంలో ఇజ్రాయిల్ తనకి ఐక్యరాజ్య సమితి కేటాయించిన భూభాగాన్ని దాటి పాలస్తీనాలో అనేక ప్రాంతాలని ఆక్రమించుకుంది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధాలు, శాంతి చర్చలు, కాల్పుల విరమణలు, మళ్లీ ఆక్రమణలు, యుద్ధాలు ఇలా సాగుతూనే ఉంది. పైగా తను ఆక్రమించిన ప్రదేశాల చుట్టూ ఎత్తైన గోడలు, కొన్ని చోట్ల కంచెలు కట్టి పాలస్తీనా ప్రజల కదలికల మీద కఠినమైన ఆంక్షలు పెట్టింది. పాలస్తీనా ప్రజల వైపు న్యాయం ఉందని, ఇజ్రాయిలే దురాక్రమణదారని ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు. కానీ అగ్రరాజ్యాల ఆర్థిక, రాజకీయ లావాదేవీల వల్ల సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుకే పాలస్తీనా జనం తమ రక్షణ కోసం ఉగ్రవాద సంస్థగా ముద్రపడినప్పటికీ హమాస్ని
అధికారంలోకి రానిచ్చారు. ఉగ్రవాద సంస్థలు చేసే పనులేమిటంటే శత్రుపక్షపు సైన్యంతో తలపడటం, శత్రుపక్షపు ప్రజల్ని బెదిరించడం, బలవంతంగా ఎత్తుకెళ్లడం, చిత్రవధలకు గురి చేయటం, చంపడం వంటి క్రూరమైన పనులు చేయటం. ఇజ్రాయిల్ ప్రభుత్వానిది కూడా ఉగ్రవాద పందాయే అని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఎన్నో ఆధారాలతో ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఏ పక్షం వారు చేసినా తమదే ధర్మయుద్ధం అని చెప్పుకున్నా నిజంగానే ఒక పక్షానికి చాలా అన్యాయం జరిగింది అనుకున్నా ఉగ్రవాదం అనేది క్రూరమైనదే. అది బాధితులకు దోపిడీ పీడనల నుంచి విముక్తిని ఇవ్వదు. పైగా ఒక పక్షం ఇంకో పక్షం మీద చేసే దౌర్జన్యాల్ని జనాలు సమర్థించే స్థితికి దారితీస్తుంది. సరైన పోరాట పంధా నుంచి బాధితుల్ని పక్కదారి పట్టిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న క్రూర చర్యలకు ప్రధాన బాధ్యత ఇజ్రాయిల్దే అయినా హమాస్ చర్యలు కూడా ఒక కారణం. కానీ ఇప్పుడు పాలస్తీనా వైపు నుంచి జరిగిన మారణకాండనే పదే పదే ఎత్తి చూపుతున్నాయి టీవీలు, పత్రికలు. ఏమీ తెలియని ఇజ్రాయిల్ పసిపిల్లల్ని హమాస్ కిరాతకంగా చంపిన దృశ్యాలను పదే పదే చూపుతున్నారు. హమాస్ చర్యల్ని మాత్రమే చూపి ఇజ్రాయిల్ సైన్యం జరుపుతున్న కిరాతకాల్ని ఖండించకపోవడం దారుణం. భారత ప్రధాని చేసిన పని కూడా ఇదే. అంటే ఇజ్రాయిల్ చేసే దౌర్జన్యకాండకి మద్దతు ఇవ్వడమే కదా ఇది. ఎన్నికల సభల్లో ప్రధాని తరచూ ఇచ్చే నినాదం జై బజరంగ్ బలి, జై హనుమాన్ అని. ఆ బజరంగ్ బలి చేసిన పనుల్ని ఈ యుద్ధ సమయంలో ప్రజలు తెలుసుకోవాలి. ప్రధాని, అతని పార్టీ రాజకీయ అధికారం కోసం వాడుకునే పవిత్ర గ్రంథంలో ఒక ఘట్టం చూడాలి. లంకా దహన వర్ణనలు చూడండి. కోటి సూర్యులతో సమానుడగు అగ్ని పిడుగులు పడినట్లా నానా విధములుగా భయంకరమైన శబ్దములచే బ్రహ్మాండమును చీల్చు. దానివలే లంక అంతయును చుట్టుకుని వెలింగెను. ఓ తండ్రి, ఓ బిడ్డ, ఓ కాంతుడా, ఓ జీవితమా, అన్నియు నాశనమైనవి గదా అని చెప్పుకొనుచు రాక్షసులు కొందరు బహువిధముల ధ్వనులు చేసిరి. కొందరు స్త్రీలు తలలు విరియబోసుకొని చంటి బిడ్డలను ఎత్తుకొని కాలుచున్న మిద్దెల మీద నుండి త్వరగా కింద పడుచు ఆకాశంలో మెరుపు వలె ప్రకాశించిరి. అగ్ని కట్టెల చేతను కసవు చేతను తృప్తిగాంచలేదు. రాక్షసుల శవములతో భూమి తృప్తి పొందలేదు. వానర శ్రేష్ఠుడగు హనుమంతుడు నిప్పు పెట్టి తృప్తి పొందలేదు. అగ్ని జ్వాలలు కొన్ని ప్రదేశములలో మోదుగ పూల వలెను, కొన్ని చోట్ల బూరుగ పూల వలెను, కొన్ని చోట్ల కుంకుమ పూల వలెను ప్రకాశించినవి. కొన్ని చోట్ల అగ్ని చల్లారిపోవు సమయంలో పొగ వ్యాప్తమైన అలా చేరిన మేఘములు నల్ల కలువల వలె ప్రకాశించినవి. లంకలో నుండి ఉత్తములగు రాక్షసులందరూ కూడి ఈ ప్రకారము చెప్పుకొనిరి. సమస్తమైన దేవతలు, ఋషిశ్రేష్ఠులు, గంధర్వులు, విద్యాధరులు చెప్పుటకు సాధ్యము గాని సంతోషమును పొందిరి. ఈ బీభత్స దృశ్యాలను సుందర దృశ్యాలుగా పవిత్ర గ్రంథంలో వర్ణించారు. సుందరకాండ సర్గ 54 శ్లోకాలు 18 నుంచి 44 దాకా. రామాయణానికి చెదలువాడ సుందరరామశాస్త్రులు గారి అనువాదం. అది ప్రచురణ వావెళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ చెన్నపురి వారిది. శత్రుదేశపు పిల్లల్ని, తల్లుల్ని బాధలకు గురి చేసే భావాలు కేవలం ఒక మత గ్రంథంలోనే కాదు, అన్ని మత గ్రంథాల్లోనూ చూడవచ్చును. ఉదాహరణకి జిహాద్, ధర్మయుద్ధం నియమాలలో ఒకటి. కావాలని చెయ్యకపోతే రాత్రిపూట శత్రువుల మీద దాడి జరిగినప్పుడు మాత్రం స్త్రీలని, పిల్లల్ని చంపవచ్చును. కితాబ్ అల్ జిహాద్ వల్ సిదూర్ చాప్టర్ 9 బుక్ 19 నంబర్ 4321. ఇంకో మత గ్రంథం నుంచి ఆ జ్ఞానులు తన్ను అపహరించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని బెతల్హేములోని
దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. మత్తయి 2:16. ఇలా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను చూస్తే ప్రపంచంలో ఇంకా మానవ సమాజం ప్రారంభం కాలేదని, ధర్మ అధర్మ పక్షాలు రెండూ కూడా మనుషుల వలె కాక ఆటవిక ధర్మం ప్రకారం క్రూర మృగాల వలె ప్రవర్తిస్తున్నాయనే అర్థానికి రావలసి వస్తుంది. చివరిగా చెప్పుకోవలసింది, పాలస్తీనా ప్రజల పోరాటం పూర్తిగా న్యాయమైనది అయినప్పటికీ హమాస్ వంటి సంస్థలు చేసే పనుల వల్ల పాలస్తీనా ప్రజలకు రావలసిన సానుభూతి దొరకదు అని రంగనాయకమ్మ గారు మానవ సమాజం నేటికిని ఆటవిక ధర్మమే అంటూ విరచించిన అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.